మాస్ మాన్యా అంటే ఏంటో తెలిసే మంత్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, వర్షాలు ఘోరంగా పడుతున్నాయి. లైట్స్ దగ్గర అక్కడిక్కడ కేర్ఫుల్గా ఉండండి. ఓజీ మానియా గట్టిగా స్టార్ట్ అయింది. ఎస్ఎంఏ 29 నెవర్ బిఫోర్ ప్లాన్, అల్లు అర్జున్ 22 అప్డేట్, సుందరకాండ టాక్, బాహుబలి టీజర్, కూలీ హోల్డ్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓజీ సెకండ్ సాంగ్ సువ్వి సువ్వి మార్నింగ్ రిలీజ్ అయింది. డీసెంట్గానే ఉన్నా. సామాజ వర్గం కలవతి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం, అట్లీస్ట్ అందులో సగం, బట్ ఆ లెవెల్లో అయితే లేదు. స్టిల్ మంచి వైబే ఇచ్చిందిలే. అండ్ ఇంకో 3 డేస్లో ఓజీ మంత్లోకి ఎంటర్ అవుతాం మ్యాసివ్ హైప్తో. ఆల్రెడీ యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటి వరకు 45 షోస్కి $48K గ్రాస్కి రీచ్ అయింది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షోస్ ఓపెన్ అయ్యాక దున్నేస్తుంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్కి 2.5 మిలియన్ కొడుతుందని నా ప్రిడిక్షన్. మీరేమంటారు? తర్వాత సుందరకాండ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. నిన్న కొన్ని చోట్ల ప్రీమియర్స్ చేశారు. ఓవరాల్గా సినిమాకి మంచి హిట్ టాక్ వస్తుంది. చాలా రోజులకి నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసామంటున్నారు. సినిమా చూసాక మన రివ్యూ కూడా పెడతాం. మరి టాక్ చాలా. నారా రోహిత్ కంబ్యాక్ హిట్ కొట్టాలంటే, పైగా ఈ వర్షాల్లో వినాయకుడు బిజీలో యూత్ వస్తారా థియేటర్లకు చూడాలి. కమింగ్ టు ఎస్ఎంఏ 29 నవంబర్లో గ్రాండ్ లాంచ్ని 12 జ్యోతిర్లింగాస్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మామూలు ఐడియా కాదు, ఇది టెరిఫిక్. బట్ ఇది జస్ట్ రూమర్ మాత్రమే. మొన్న జేమ్స్ కెమెరాన్ అన్నారు ఇవాళ జ్యోతిర్లింగాస్, రేపు ఇంకేం వస్తుందో. అది వచ్చేదాకా ఏదో ఒక న్యూస్ చక్కర్లు కొడతానే ఉంటుంది. నవంబర్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. నెక్స్ట్ కూలీ టాక్ సరిగా రాకపోయినా సెకండ్ వీక్ కూడా బాగానే హోల్డ్ చేస్తుంది. సెన్సేషనల్ మార్క్ 500 crore రీచ్ అయింది. ఇది 300-500 కోట్ల సినిమా సూపర్ స్టార్కి ఆఫ్టర్ 2.1 జైలర్. హిట్ టాక్ పడుంటే ఆ క్రేజ్కి ఇప్పటికే 700 కోట్లు దాటి కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయ్యేది. బ్యాడ్ లక్. 14 డేస్లో అంటే 2 వీక్స్లో వరల్డ్ వైడ్గా 249 కోట్ల షేర్ అండ్ 500.03 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 306 కోట్లు. అంటే ఇంకా 57 కోట్ల షేర్ కొట్టాలి. ఇట్కి ఇంపాసిబులే. మా అయితే ఇంకో 10 crore షేర్ కొడుతుందేమో. సో అప్రాక్స్గా 40 crore వరకు లాస్తో యావరేజ్ టు యావరేజ్గా మిగిలిపోద్ది. 1000 crore బొమ్మ అనుకున్నాం, బిస్కెట్ అయింది. కమింగ్ టు A22, అదే అల్లు అర్జున్ అట్లీ మూవీ. అలెగ్జాండ్రా మార్కెటింగ్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేయనుంది. పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ని ప్రమోట్ చేసింది ఆ టీం. సో A22 కూడా వాళ్ళే కన్సిడరేషన్లో ఉన్నారని టాక్. ఇది కానీ నిజమైతే సినిమా గ్రాండ్ లెవెల్లో స్పాట్ లైట్లో పడ్డట్టే. మస్తు హైప్ జనరేట్ అవుద్ది. తర్వాత నిన్న బాహుబలిది ఎపిక్ టీజర్ రిలీజ్ అయింది. మస్తు కట్ చేశారు. క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. 2 parts నుండి ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ని కట్ చేయించాడు జక్కన్న. ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. 31 అక్టోబర్కి రచ్చే. అన్ని కరెక్ట్గా సెట్ అయితే ఇప్పటిప్పట్లో బ్రేక్ అని రికార్డ్స్ని నంబర్స్ని చూస్తాం. ప్రభాస్కి రిలీజ్ రికార్డ్స్ లేవు అన్న వాళ్ళంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.